ప్రేమను తన యేసునికి బదులు ఆశ్చర్యకరం ఇచ్చిన తన యేసే వర్తమానం అనగా నా తన కీర్తనలు 127 పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు సెలవిచ్చావు. దీని అర్థమయ్యే రీతిలో వివరంగా వివరించమని అడుగుతున్నాను నా తండ్రి. నేను మాట్లాడవచ్చు కాదు, నేను చెప్పుచ్చా కాదు, నీవు నాతో మాట్లాడించుట, నీవు నా తోడుండి నా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా వివరిస్తున్నందుకు వందనాలు నా తండ్రి. దాయితో నా తండ్రి యేసే నా చిన్ని మొదలు ఆలకించమని పోతున్నాను తండ్రి. యేసునామమున అడుగుచున్నాను మా ప్రేమలు మా పలుకు తండ్రి, ఆమేన్. చూసుకుందాం ఇక్కడ, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసములో వ్యర్థమే. హల్లెలూయా. చూడు, దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, దేవుడు ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాడి ప్రయాసములో వ్యర్థమే. అంటే దీని అర్థం ఏంటంటే, మరి ఈరోజు మనం ఏదైతే పని చేయాలనుకుంటున్నామో దానికి దేవుని చిత్తం ఉందా లేదని మనము గ్రహించాలా. హల్లెలూయా. చూడు, ఏ దేశమైనను దేవుడు ఇస్తేనే అది మనకు దయచేస్తా. అందరూ ఏమనుకుంటారంటే, మా కష్టార్జితంతో నేను సంపాదించిన, నా కష్టార్జితంతో నాకు ఇది తీసుకున్నా, నేను మంచి బాగా ఆడితేనే ఇది గెలిచాను, నేను ఇది ఆడితేనే ఇది గెలిచాను. కానీ అక్కడ వాళ్ళు మర్చిపోయేది ఒకటే, దేవుని క్రియ లేనిది వాళ్ళు ఏమీ చేయలేరు. అనగా దేవుడు ఇక్కడ సెలవిస్తున్న ఏంటంటే, దేవుడు దయ లేనిది నువ్వు ఏది కూడా వ్యర్థమే, ఏది చేసినా వ్యర్థమని బైబిల్ వాక్యం తెలుసు. కావాల్సిందల్లా ఏంటంటే దేవుని కృప, దేవుని కనికరము, దేవుని ఆశీస్సులు మనకు కావాలి. హల్లెలూయా. చూసుకుందాం ఇక్కడ, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాడి ప్రయాసంలో వ్యర్థమే, యెహోవా పట్టణము కాపాడని ఎడల దాని కావలి యుండుట కూడా వ్యర్థమే. హల్లెలూయా. చూడండి, ఈరోజు బైబిల్ వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడి లోకాన్ని సృష్టించాడు. దేవుడు ఏం చేశాడంటే, ఇజ్రాయెల్ దేశము బానిసత్వం నుంచి విడిపించడానికి మోషేని వాడుకున్నాడు. మరి ఆ రోజు దేవుడి యొక్క కనికరం ఉంది కాబట్టి, దేవుని యొక్క అన్న ఉంది కాబట్టి మోషే ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి ఫరోకు చూపించాడు, ఛాలెంజెస్. మరి ఈరోజు కూడా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఇక్కడ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, దేశం మీద దేశం యుద్ధాలు జరుగుతున్నాయి. ఎన్ని ఉన్నా కానీ దేవుడు కనికరం లేనిది ఆ యొక్క దేశానికే, ఏ దేశం అయితే దేవుని కనికరంతో ఉంటుందో అది జయమందుతుంది, దేవుని కనికరం ఎక్కడైతే లేదో అది అపజయం పొందుతుంది అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి. మరి యుద్ధము ఇరాన్ అని సెలవిస్తున్నారు, కానీ మన బైబిల్లో ఏమన్నది పర్షియా దేశం. హల్లెలూయా. మన బైబిల్లో ఏముంది? పర్షియా దేశం. దాని పేరు వచ్చేసి పర్షియా దేశం. మరి ఈరోజు బైబిల్లో అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు, నీ ఇంటి పిల్లలందరినీ వదిలేసి రా అబ్రహాము, నేను నిన్ను గొప్ప జనాంగం చేస్తానే. దేవుడు ఆకాశం నుండి అబ్రహాంకి మాట్లాడి వాగ్దానం ఇచ్చిన ఆ యొక్క ప్రదేశము పర్షియా ప్రదేశము మరి ఈరోజు ఇరాక్ అని పిలువబడుతుంది. మరి ఆ తర్వాత దేవుడు సెలవిచ్చాడు, ఇక్కడ మంచి రాజులను పట్టుకొని మరి దానియేలు ప్రవక్త, మరి ప్రతి ఒక్క ప్రవక్త నుంచి అక్కడ సంభాషణ తెలియజేశారు. ఎందుకంటే ఆ టైంలో అది బబులోన్ రాజు, పర్షియన్ రాజు మొత్తం చేతిలో ఉండేను. మరి ఈరోజు మరి ఆ యొక్క దేశాన్ని మరలా దేవుడు ఏం చేసుకుంటున్నాడు? స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు కావచ్చు. మరి అక్కడ యుద్ధాలు చెలరేగుతున్నాయి. హల్లెలూయా. మరి ఇక్కడ సెలవిస్తుంది ఏంటంటే, దేవుని ప్రణాళికలైంది, దేవుని చిత్తములైంది ఏది కూడా చేయలేదు. ఒకవేళ వీళ్ళు యుద్ధం ఆడితే దేవుడు ఆకాశం నుండి యుద్ధం ఆడతాడు. ఆ యుద్ధం ఏమనగా భూకంపాలు, ప్రళయాలు. మరి ఈరోజు అర్థమైంది కదా, దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే ప్రతి విషయము దేవుని దగ్గర లెక్కప్ప చెప్పబడ్డది. మరి ఈరోజు మరి అందరు చాలామంది అడుగుతున్నారు, ఇది ముస్లిం కంట్రీ ఏది కాదు. అది అబ్రాహాము యొక్క దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు పర్షియన్ రాజు దగ్గర దేవుడు అబ్రహాముని పిలుచుకున్న ప్రదేశం అది. మరి ఇంకొక విషయంలో చాలా సందర్భాలలో ఈ 127 సార్లు ఎన్నోసార్లు బైబిల్లో ఆ దేశం యొక్క పేరు మెన్షన్ చేయబడ్డది, పర్షియా దేశం అని. మరి ఈరోజు సెలవిస్తుంది ఏంటంటే, మరి యూదులకు అక్కడ కూడా నేబర్హుడ్ ఉన్నది ఆ దేశంలో. ఆ దేశం అనగా యూదా అంటే ఇజ్రాయేల్కి ఆ దేశానికి చాలా సంబంధాలు ఉన్నాయి. మరి ఈరోజు సెలవిస్తుంది ఏంటంటే ప్రతి విషయంలో ఇక్కడ గొడవ జరుగుతుంది ఒక అన్నదమ్ముల మధ్యలోనే. మరి పరాయవారు వస్తే మాత్రం ఏది జరుగుతుందో మనకు తెలియదు, కానీ అక్కడ సమాధానం దొరికేటట్టు మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు సెలవిచ్చాడు,
అబ్రహాముకు పుట్టిన సంతానాన్ని నేను లోకవ్యాప్తంగా విస్తరించే వాళ్ళు ఎత్తైన జనంగం ఎక్కడ కూడా అప్పిచ్చి జనంగా ఉంటారని అప్పుడు తీసుకున్న జనంగా ఉండరని దేవుడు వాగ్దానం చేశాడు. మరి ఈరోజు ఆ వాగ్దానం అంటే ఈరోజు అరబ్ దేశాలు మనకు ప్రతి దేశాలకు ఏమిస్తుంది? తన క్రూడ్ ఆయిల్ ఇచ్చుకుంటే మరి వాళ్ళు వేరే ఏ దేశం దగ్గర అప్పు అడుగుతలేదు, కానీ మనమే వాళ్ళ దేశం నుంచి ఏం చేస్తున్నాము? తీసుకుంటున్నాము. మరి ఈ బైబిల్ వాక్యంలో దేవుడు సెలవిచ్చిన రీతిలోనే జరుగుతుంది కదా. మరి సెలవిచ్చేది ఏంటంటే దేవుడి యొక్క వాగ్దానం గొప్పది, దేవుడు చేసే ప్రణాళికలు గొప్పవి, దేవునికి వ్యతిరేకం వెళ్తే ఏది కూడా రాజ్యం ఉండలేదు అని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. ఏ మానవుడు కూడా దేవునికి వ్యతిరేకము వెళ్ళలేడు అంటుంది. ఎందుకంటే నెబుకద్నెజరు రాజు ఉన్నాడు, తన సింహాసనం గట్టి కట్టాడు, దేవుడికి వ్యతిరేకం పోవాలనుకున్నాడు. దేవుడు ఏం చూపించాడు? నీ రాజ్యాన్ని మొత్తం నేను కుప్పగోలు చేస్తా ఒక క్షణంలో అన్నాడు. మరి ఈరోజు అర్థమైంది కదా, దేవుడికి కోపం వస్తే ఏ రాజ్యం కానీ ఏ దేశం కానీ ఉండదని బైబిల్ వాక్యం పూర్వకంగా తెలియజేస్తుంది. ఎందుకంటే సర్వ సృష్టిని సృష్టించిన దేవుని వశం, ఈ సర్వ సృష్టిని సృష్టించాడు కాబట్టి ఈ సర్వ సృష్టి దేవుని వశము. ఏ అంధకార శక్తులు దుష్ట శక్తులు ఏమీ చేయలేవు, ఎందుకంటే దేవుడు సర్వ ఓనర్ అథారిటీ మొత్తం దేవునికే ఉన్నది కాబట్టి. మరి ఆ దేవుడి యొక్క రూపం ఎవరు చూడలేరు. మరి సెలవిస్తుంది ఇక్కడ, పరిశుద్ధాత్మ దేవుడు మన యందు ఉంటేనే కదా ప్రతి విషయం మనకు జయం అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్మ ద్వారానే కదా, ప్రార్థన బలముతోనే కదా మనం ఏదైనా జయించగలుగుతాము. ప్రార్థన అన్నిటికంటే గొప్పదని సెలవిచ్చాడు దేవుడు. మరి ప్రార్థన ద్వారా ఈరోజు దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుడు ఏదైతే ఎన్నుకోబడ్డదో, దేవుని చేత ఏదైతే ఎన్నుకోబడ్డదో దానికి వ్యతిరేకం వెళ్తే ఏ మానవుడు జీవించలేడని బైబిల్ వాక్యపూర్వకంగా దేవుడు సెలవిస్తున్నాడు. మరి అర్థమైంది ఏంటంటే దేవుడు ఏదైతే ప్రణాళిక సిద్ధం చేశాడో అది జరుగుతూనే ఉంటుంది, దానికి అడ్డుపడే శక్తి ఎవరికి కూడా లేదని బైబిల్ వాక్యపూర్వకంగా దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకొక విషయం చూసుకుందాము. మీరు దేని కావలి ఉంట వ్యర్థమే, మీరు వేకువనే లేచి చల్లరాత్రి అయిన తర్వాత పడుకొని కష్టార్జితమైన ఆహారము తిని ఉండుట కూడా వ్యర్థమే. తన ప్రియుని నిద్రపూనిచ్చుట ఆయన కిచ్చును. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానము. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటివారు. హల్లెలూయా. మరి ఇక్కడ బైబిల్ వాక్యం సెలవిస్తుంది, గట్టిగా సెలవిస్తుంది. దేవుడు కుమారుని ఇస్తాట, ఆ కుమారుడు కూడా దేవుడిచ్చే బహుమానమట. హల్లెలూయా. ఎవరు కూడా సంతానాభివృద్ధి జరగకుండా నాకు సంతానం జరగలేదు, నాకు కుమారులు పుట్టలేదు అనుకుంటే అక్కడ దేవుని బ్లెస్సింగ్ లేనిది మనకి ఏది కూడా దొరకదట. దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క బ్లెస్సింగ్ ఉంటేనే ఏదైనా జరుగుతుందని బైబిల్ వాక్యపూర్వకంగా దేవుడు సెలవిస్తున్నాడు. కుమారులు యవన కాలంలో దేవుడిచ్చు బహుమానం అని బైబిల్ వాక్యం తెలియజేస్తుంది. మరి ఇంకొక విషయం చూసుకుందాం. ఇక్కడ వారితో అంబుల పొంది నింపుకునేవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. మరి బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మనం ఇక్కడికి పోయినా కానీ దేవుని నామం చెప్పడానికి మనం ఇక్కడ కూడా సిగ్గుపడకూడదు. బైబిల్ వాక్యం పూర్వకంగా మనం సెలవిస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే గొప్ప విషయము, దేవుడు లేనిది మనకి ఏది లేదు. చూడు, దేవుడు ఒకవేళ మన పట్టణిని చూడు, ఇక్కడ దేవుడు ప్రణాళిక బట్టి ఈ పట్టణానికి ఏమి జరగద్దు అని దేవుడు అన్నదాకా దాన్ని కాపాలి వారు కాయి ఉండటం కూడా వ్యర్థమేనట. చూడు, అంటే అర్థమైంది ఏంటంటే, సపోజ్ దేవుని యొక్క ప్రొటెక్షన్ ఒక దేశం మీద ఉన్నది. హల్లెలూయా. ఆ దేశం మీద అపవాది ఎన్ని ప్రణాళికలు చేసినా కానీ ఆ దేశం మీద ఏది కూడా కాదు. మరి ఒకవేళ దేవుని యొక్క బ్లెస్సింగ్ ఆ దేశం మీద లేకపోతే ఎంత మంచి టెక్నీషియన్, ఎంత మంచి వెపన్స్ ఉన్న, న్యూక్లియర్ ఉన్నా కానీ అవన్నీ వ్యర్థమే అని బైబిల్ వాక్యపూర్వకంగా దేవుడు సెలవిస్తున్నాడు. మరి అర్థమైంది కదా, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే ఏదైనా కానీ జయించగలుగుతామని బైబిల్ పూర్వకంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇటు వాక్యోపదేశము దేవుడు మన మధ్యలో దీవించునుగాక. ఆమేన్.